ఆచి చికెన్ మసాలా. తెలుగుదేశం పార్టీలో యువనేతల వ్యవహారం హాట్ టాపిక్ అవుతుందా? యువనేతలు పార్టీకి కొత్త జోష్ తెస్తారనుకుంటే వరుస వివాదాలతో అధిష్టానానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నారా? డ్రగ్స్ నుంచి అనైతిక సంబంధాల వరకు యువనేతల చుట్టూ ముసురుతున్నటువంటి ఈ వివాదాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారాయా? అసలు చంద్రబాబు మార్క్ క్రమశిక్షణ ఏమైంది? యువనేతల తీరుపై సీనియర్లు ఎందుకు గుర్రుగా ఉన్నారు? ఒకప్పుడు టీడీపీ అంటే క్రమశిక్షణకు మారుపేరు. చిన్న ఆరోపణ వచ్చినా పదవులు ఊడబీకేవారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ ఇప్పుడు సీన్ మారింది. 2024 ఎన్నికల్లో కూటమి గాలిలో ఈజీగా గెలిచిన కొంతమంది యువ నేతలకు రాజకీయం అంటే చాలా ఈజీ అనే అపోహ పెరిగిపోతుందన్న టాక్ వినిపిస్తోంది. ప్రజాసేవ కంటే వ్యక్తిగత ఎంజాయ్మెంట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సరిగ్గా 2000 సంవత్సరంలో కేవలం స్టేషనరీ కొనుగోలులో అవకతవకలు జరిగాయని అప్పటి మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిని తక్షణమే పదవి నుంచి తొలగించారు సీఎం చంద్రబాబు. కానీ ఇప్పుడు పుట్ట మహేష్ డ్రగ్స్ ఉదంతం వంటి తీవ్రమైన ఆరోపణలు వస్తున్నా చర్యలు తీసుకోవడంలో జాప్యం ఎందుకు జరుగుతోందని పార్టీలోని పాతతరం నేతలు బాహటంగానే చర్చించుకుంటున్నారు. కేవలం గెలుపు గుర్రాలు అన్న ఒకే ఒక్క కారణంతో అభ్యర్థుల బ్యాక్గ్రౌండ్ ను సరిగ్గా చెక్ చేయకుండా టికెట్లు ఇవ్వడమే ఈ తలనొప్పులకు కారణమని గుసగుసలాడుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారం కూటమి సర్కార్ను ఎరకాటంలోకి నెట్టింది. ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. అయితే ఈ కేసులో పుట్ట మహేష్ యాదవ్ పై చర్యలు తీసుకునేందుకు టీడీపీ హైకమాండ్ వెనకడుగు వేస్తుందన్న టాక్ ఉంది. డ్రగ్స్ పార్టీలో ఎంపీ దొరికిపోయిన తర్వాత నష్ట నివారణ కోసం తక్షణ చర్యగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. వివరణ ఇవ్వాలని నోటీసు ఇచ్చారు. పార్టీ నుంచి మాత్రం సస్పెండ్ చేయలేదు. సంఘటన జరిగిన రోజు నుంచి కూడా తాను ఏ తప్పు చేయలేదని, తన చుట్టూ కుట్ర జరిగిందని లాజిక్ లేని మాటలతో సమర్థించుకుంటున్న పుట్ట మహేష్ యాదవ్ తాజాగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు సీల్డ్ కవర్లో తన వివరణను పంపారు. ఈ వివరణను పరిశీలించిన తర్వాత పార్టీ మీద తదుపరి చర్యల విషయంలో సీఎం చంద్రబాబు వెనకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. అయితే పుట్ట మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసుపై ఆయన తండ్రి ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ తొలిసారి స్పందించారు. తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని సుధాకర్ యాదవ్ అన్నారు. డ్రగ్స్ తీసుకునే అలవాటు తన కుమారుడికి లేదని అన్నారు. తన కుమారుడికి 2021లో హార్ట్ ఆపరేషన్ జరిగినట్టు ఆయన తెలిపారు. అప్పుడు వైద్యుల సలహా ఏంటంటే 120 నుంచి 130 పల్స్ రేటు మించకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పినట్టు సుధాకర్ యాదవ్ తెలిపారు. లేదంటే ప్రాణాపాయం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారన్నారు. అయితే అప్పటి నుంచి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారని గుర్తు చేశారు. తనకు ప్రాణాపాయం ఉందని తెలిసి కూడా డ్రగ్స్ తీసుకుంటాడా అని ఆయన ప్రశ్నించారు. బ్లడ్ శాంపిల్స్ తీసుకోకుండా పాజిటివ్ ఎలా వస్తుందని ఆయన అడిగారు. ఈగల అధికారులు చెప్పిన ప్రకారం తీసుకున్న బ్లడ్ రిపోర్ట్ రావాలంటే కనీసం 48 గంటలు పడుతుందన్నారు. యూరిన్ శాంపిల్స్ తీసుకుని 5 నుంచి 10 నిమిషాల్లోనే చెప్పారని ఆరోపించారు. మా అబ్బాయికి ఆపరేషన్ జరిగింది, హార్ట్ ఆపరేషన్. 2021లో హార్ట్ ఆపరేషన్ జరిగింది. హార్ట్ ఆపరేషన్ జరిగినప్పుడు పెద్ద స్టెంట్ కూడా వేశారు. ఆ రోజు వేసినప్పుడు డాక్టర్ సలహా ఏం చెప్పారంటే 130-140 రేటు పల్స్ రేట్ కన్నా మించకుండా నీ ఆరోగ్యం కాపాడుకోవాలా, లేకుంటే ప్రాణాపాయం ఉంటుందని చెప్పి ఆ రోజు డాక్టర్ సలహా ఇచ్చారు. దాని ప్రకారంగా మెయింటైన్ చేసుకుంటూ ఎప్పటికైనా 110-120 ఇస్తే ట్రెడ్మిల్ చేయాలంటే 110-120 పల్స్ రేట్ వచ్చినప్పుడే మా అబ్బాయి సుస్థ అయిపోతుంది. దాని ప్రకారంగా ఆరోగ్యం మెయింటైన్ చేసుకుని పోతాడు. ఆ రోజు కూడా పల్స్ రేట్ చెక్ చేసే 97 ఉన్నది. ఎవరైనా డ్రగ్స్ గిన తీసుకుంటే మినిమం 150 నుంచి 200 పల్స్ రేట్ పోతాయి. అంటే ప్రాణాపాయం ఉందని తెలిసి కూడా డ్రగ్స్ తీసుకుంటాడని నేను అందరినీ ప్రశ్నిస్తున్నా. ఇంకొక విషయం, బ్లడ్ తీసుకోకుండా బ్లడ్ పాజిటివ్ ఏ రకంగా వస్తుంది? బ్లడ్డే తీసుకోకుండా పాజిటివ్ ఏ రకంగా వస్తుంది? బ్లడ్ వాళ్ళు చెప్పిన మాట ప్రకారం బ్లడ్ తీసుకున్నామన్నా బ్లడ్ రిపోర్ట్ అవ్వాలంటే మినిమం 48 అవర్స్ పడుతుంది. మినిమం 48 అవర్స్ రిపోర్ట్ అవ్వాలా. ఎందుకంటే మేము ఇమీడియట్గా ఢిల్లీలో
ఏఎంసీలో బ్లడ్ రిపోర్ట్ ఇస్తే వాళ్ళు 48 అవర్స్ లోపల బ్లడ్ రిపోర్ట్ ఇవ్వలే. ఆ బ్లడ్ రిపోర్ట్లు కూడా నెగిటివ్ వచ్చింది. అంటే ఇవన్నీ ఆ తర్వాత యూరిన్ శాంపిల్స్ మొదటిసారి తీసుకున్నప్పుడు 5 నుంచి 10 నిమిషాల లోపల రిజల్ట్ చెప్పారు. రెండోసారి యూరిన్ శాంపిల్ తీసుకున్నప్పుడు 5 గంటల నుంచి తీసుకొని 10 గంటల లోపల చెప్పారు. అంటే 5 గంటలు దానికి అవసరమా? అంటే దీంట్లో ఎంత జరిగిందని మీరే ఆలోచించుకోవాలా. నేనేం చెప్పాలనుకోలే. ఎందుకంటే ఇవన్నీ వాస్తవాలు మీ దృష్టికి చెప్పాలా. మేము ఎందుకు వాస్తవాలు ముందుకు రాలేదంటే ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ సమేత మీ ముందుకు వస్తా. మరోవైపు కూటమి పార్టీలో కొందరు ఎమ్మెల్యేల వ్యవహారం వివాదాస్పదం అవుతోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలపై సంచలన ఆరోపణలు వస్తున్నా సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదన్న చర్చ జరుగుతోంది. వారిపై చర్యలు తీసుకుంటే పార్టీకి ఇబ్బంది అన్న భావనలో సీఎం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు కడప జిల్లా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ అరాచకాలు రోజురోజుకు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. ఎమ్మెల్యే బాధితురాలు రోజుకొక వీడియో రిలీజ్ చేస్తూ కూటమి సర్కారును ఇరకాటంలోకి నెడుతున్నారు. మరికొందరు ఎమ్మెల్యేల ఆగడాలు బయటకు వస్తున్నాయి. అయితే ఎమ్మెల్యేలపై సంచలన ఆరోపణలు వస్తున్నా సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లైట్ తీసుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. అయితే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీల వ్యవహారంపై తీవ్రస్థాయిలో విమర్శలు పెరగడంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం సీఎం చంద్రబాబు ఇప్పుడు రంగంలోకి దిగారని తెలుస్తోంది. కూటమి పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అత్యవసర సమావేశం నిర్వహించి గట్టిగా క్లాస్ పీకేందుకు సిద్ధమయ్యారనే టాక్ వినిపిస్తోంది. ప్రజల్లోకి వెళ్ళండి, వ్యక్తిగత వివాదాలకు దూరంగా ఉండండి, లేదంటే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే ఇంటర్నల్ చంద్రబాబు నుంచి నేతలు అందరికీ వార్నింగ్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద సీఎం చంద్రబాబు తనదైన శైలిలో ఈ యువ నేతలకు కట్టడి చేస్తారా, లేక ఈ వివాదాలు రాబోయే రోజుల్లో పార్టీకి మరింత ఇబ్బందిగా మారుతాయా అనేది హాట్ టాపిక్ గా అవుతోంది. అయితే అధిష్టానం తీసుకోబోయే సంచలన నిర్ణయాల కోసం ఇప్పుడు క్యాడర్ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మరోవైపు సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని పార్టీలో కొందరు సీనియర్ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.